రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి మెథడ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ లోపల గోల్డ్ అనేది 20% పెరిగింది. అసలు ఎందుకు పెరిగిందంటారు? ఆహ్, అసలు పెరగొచ్చా? ఇలా పెరగొచ్చా? లాస్ట్ ఇయర్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ ఇప్పుడు ఇవాళ నుంచి చూసుకుంటే మోర్ ఆర్ లెస్ 20% వరకి రేట్ పెరిగింది. దీనికి మల్టిపుల్ రీజన్స్ అంటే మన డిమాండ్ కన్నా ఏంటంటే డాలర్ అనేది ఓకే. చాలా వీక్ అయింది. వీక్ అంటే వీక్ కాదు, స్ట్రాంగ్ అయింది. బట్ మల్టిపుల్ మెథడ్స్ వల్ల రీజన్ వల్ల ఏంటంటే వన్ మేజర్ రీజన్ ఏంది జియోపొలిటికల్ ఈవెంట్స్ పోస్ట్ ఓకే. మన ఉక్రెయిన్ వార్ కానీ ఆ తర్వాత రష్యా మీద పెట్టిన శాంక్షన్స్ వల్ల ఏమైందంటే చాలా కంట్రీస్ స్లోలీ డాలర్ని వాడడం తక్కువ చేశాయి. డాలర్ని వాడడం తక్కువ చేసేసి ఇంతకుముందు ఉన్న డాలర్స్ కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియాలో ఆర్బీఐ తీసుకున్న వేరే కంట్రీస్ కూడా ఈ సెంట్రల్ బ్యాంక్స్ అంటారు. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేశాయంటే డాలర్ని తక్కువగా చేసుకొని స్లోగా గోల్డ్ని ఎక్కువగా కొనడం మొదలుపెట్టాయి. సో ఈ డాలర్ అంటే ఇబ్బందుల వల్ల డాలర్ పెరగచ్చు ఆర్ తగ్గచ్చు ఆర్ ఫ్లక్చువేట్ వొలటిలిటీ పెరగచ్చు అనే భయంతో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఏం చేశాయంటే ఇంతకుముందు స్టాండర్డ్ స్టోరేజ్ ఏంటంటే యూఎస్ డాలర్లో పెట్టేవాళ్ళు. సో యూఎస్ డాలర్ బదులు స్లోగా గోల్డ్కి ఎక్కువగా సెంట్రల్ బ్యాంక్స్ మూవ్ అవుతున్నాయి. సో మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, గోల్డ్ న్యాచురల్ కన్జంప్షన్ అంటే మన అందరూ వాడడం కన్నా కూడా సెంట్రల్ బ్యాంక్స్ హెడ్జింగ్ కోసం తను వాడుతున్న ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం వాడుతుండడం వల్ల గోల్డ్ రేట్స్ చాలా పెరిగాయి. అండ్ ఇది ఇలాగే పెరగచ్చా అనేది అందరూ అడిగే క్వశ్చన్. సో యాక్చువల్లీ హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ మీరు చూసుకుంటే లాస్ట్ 1 మంత్ లోపల సౌదీ అరేబియా కూడా వాటి ఆయిల్ ఎక్స్పోర్ట్స్కి ఓన్లీ ఇంతకుముందు ఓన్లీ డాలర్ డినామినేషన్లోనే డబ్బులు అంటే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డాలర్ నుంచి వేరే కరెన్సీస్ కూడా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. సో ఇంతకుముందు చాలా కంట్రీస్కి డాలర్ని వాడుకోవడం ఈ ఆయిల్ కొనడానికి కూడా ఒక మేజర్ రీజన్ ఉండింది. సో ఆ రీజన్ ఇప్పుడు రిప్లేస్ అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంతకుముందులాగా డాలర్కున్న విలువ లేకపోయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెన్సీస్ ఉన్నప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ని స్టెబిలైజ్ చేసుకోవాలి అంటే గోల్డ్ ఈజ్ ద ట్రెడిషనల్గా వాడే మెథడ్ అనమాట, టూల్ అనమాట ఇది సెంట్రల్ బ్యాంక్. సో గోల్డ్ విల్ బి కంటిన్యూస్లీ యూజ్డ్ అప్. సో దెర్ ఈజ్ హై ఛాన్స్ దట్ గోల్డ్ అనేది అలాగే పెరగచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కంట్రీస్లో రిసెషన్ భయాలు ఉన్నాయి. రిసెషన్ భయం ఉన్నప్పుడు ఏంటంటే ఈక్విటీస్ కానీ అదర్ డెట్ కానీ సరిగ్గా పర్ఫామ్ చేయదు. అలాంటప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్లు తన పోర్ట్ఫోలియోలో ఇంత అమౌంట్ వరకు గోల్డ్ ఉంచుకుంటారు. సో అందువల్ల పెరిగే అవకాశం ఉంది. సో మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏ మెథడ్‌లో కొంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటారు? ఏ మెథడ్లో కొనడం అనేది రిటర్న్స్ కన్నా కూడా కన్వీనియన్స్, టాక్సేషన్, మన పర్పస్, ఈ 3 అంటే మనం ఎందుకు పెడుతున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కన్జంప్షన్, మన ఒక ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ మనకి ఏదైనా పెళ్ళికే కానీ ఫ్యామిలీ కోసం కావాలి అనుకున్నాం అనుకోండి, కొనేవాళ్ళు చాలామంది ఉంటారు ఎస్పెషల్లీ ఇండియాలో. అలాంటప్పుడు ఫిజికల్ గోల్డే బెటర్. సో అది పర్పస్. అక్కడ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా మనకి గోల్డ్ వాడతాం కాబట్టి అవసరానికి. సో అలాంటప్పుడు ఫిజికల్ గోల్డ్ బెటర్. అలా కాకుండా చాలామంది ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ రూపంలో ఒకటి గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, సెకండ్ ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. సో యూ కెన్ గోల్డ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, వేరే ఈటీఎఫ్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మీ డిమాట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో పర్పస్ అడ్వాంటేజ్ ఏంటంటే డిమాట్లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్వేస్ గోల్డ్ మచ్ మోర్ స్టేబుల్ కాబట్టి పెట్టిన అమౌంట్ని మీరు లీవరేజ్గా వాడుకుంటారు చాలామంది. అంటే గోల్డ్లో ఒక లెట్స్ ఒక 5 లక్షలు పెట్టారు గోల్డ్లో, ఆ 5 లక్షలుకి అగేనెస్ట్గా నువ్వు ఏదైనా స్టాక్స్ కొనాలన్నా కానీ 70-80% వరకు లీవరేజ్ వస్తుంది. ఎందుకంటే గోల్డ్ ఈ స్టేబుల్ కాబట్టి స్టాక్ బ్రోకర్స్ అంటే నీ దగ్గర గోల్డ్ ఉంటుంది, గోల్డ్ యొక్క అప్రిషియేషన్ దొరుకుతుంది, అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఆ వాల్యూ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్. సో చాలామంది అలా చేసేవాళ్ళు ఉంటాయి ఈటీఎఫ్లో. అండ్ ప్రైస్ ఏదైనా అప్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఈటీఎఫ్ కాబట్టి ఇమ్మీడియట్గా సెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ట్యాక్సేషన్, నార్మల్ ట్యాక్సేషన్. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి సావరిన్ గోల్డ్ బాండ్స్, ఎస్జీబీస్ అంటారు, ఎవ్రీ ఇయర్ ట్వైస్
ఎస్జీబీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది గవర్నమెంట్. ఇందులో ఏంటంటే ఎస్జీబీస్ వచ్చేసి కొంచెం ట్యాక్స్ ఎఫిషియంట్ లాంగ్ టర్మ్కి. సపోజ్ మీ దగ్గర పాత ఫ్యామిలీ నుంచి వచ్చిన గోల్డ్ ఉన్నా, సో నో క్వశ్చన్స్ ఆస్క్డ్ ఎక్స్ అమౌంట్ వరకు పెట్టుకోవచ్చు అనమాట, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అంత అమౌంట్లో గవర్నమెంట్ కూడా ఏంటంటే 2.5% ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తుంది మీకు 8 years వరకు. పోస్ట్ 8 years మొత్తం ఉంచితే ఎంత అప్రిషియేట్ అయినా సరే ట్యాక్స్ ఫ్రీ అప్రిసియేషన్. లెట్స్ ఏ ఇవాళ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షలు పెట్టిన వర్త్ గోల్డ్ కొన్నాం ఎస్జీబీస్ ద్వారా. లెట్స్ ఏ ఈ 8 సంవత్సరాల్లో 4 లక్షలు డబుల్ అయింది అనుకోండి. మీరు వేరే ఏ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినా, లైక్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా, ఎఫ్డీలో పెట్టినా, ఆ అప్రిసియేషన్కి మీరు ట్యాక్స్ కట్టాలి. ఇక ట్యాక్స్ లేకుండా మీరు మళ్ళీ ఎస్జీబీ బాండ్ అమ్మేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ అంటే ఎస్జీబీ ఈజ్ గుడ్ ఫర్ సంబడి. ఏమంటారు, ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, గోల్డ్ ఉంది, గోల్డ్ని మానిటైజ్ చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి చాలా మంచి పద్ధతి అనమాట. సో వీటిలో సో ఇన్ ద ఎండ్ ఏది కరెక్ట్ అనేది అంటే ఫైనాన్షియల్ ఏవైనా పర్లేదు, ఎస్జీబీస్ కానీ ఇవి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికల్గా మన దగ్గర హోల్డింగ్ లేదు కాబట్టి దొంగతనం కానీ అలాంటి అయ్యే అవకాశాలు లేదు. సో అండ్ అప్రిషియేషన్ ఏదైతే ఉందో క్యాప్చర్ చేస్తాయి. ఇవాళ లెట్స్ ఏ 100 ఉంది, రేపు 110 అయితే ఆ 10 అప్రిషియేషన్ని క్యాప్చర్ చేస్తాయి కరెక్ట్గా. అండ్ యూజువల్లీ ఏమవుతుందంటే ఫిజికల్ గోల్డ్ పెడితే మనకు కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది. అమ్మాలంటే నిజంగానే పెరిగినా అమ్మలేం మనం. సో అలాంటప్పుడు గోల్డ్ యొక్క సేఫ్టీ కావాలి, గోల్డ్ యొక్క మన అప్రిసియేషన్ కావాలి, వాల్యూ అంటే ఫైనాన్షియల్ ఐదర్ గోల్డ్ ఫండ్స్లో కానీ ఆర్ గోల్డ్ ఈటీఎఫ్లో కానీ, డిమాట్ లేకపోతే ఫండ్స్లో, డిమాట్ ఉంది మీకు ట్రేడింగ్ అనుభవం ఉంటే ఈటీఎఫ్స్లో పెట్టుకుంటే వాట్ ఏంటంటే ఇవన్నీ కూడా వాట్ ఎవర్ గోల్డ్ ఈజ్ డూయింగ్ అంటే మార్కెట్లో ఎలా ఉందో అలాగే పెరుగుతాయి అన్నమాట. ఎస్జీబీస్ వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం. యూజువల్లీ ఇది ఏంటంటే మన వెల్త్లో డైవర్సిఫై చేసుకోవడానికి ఎవరికైతే ఉన్నాయి, ఇది ట్యాక్స్ ఫ్రీ రూపంలో గోల్డ్ మీకు అప్రిషియేట్ అయ్యి మనకి డబ్బులు వస్తాయి. సో అది అడ్వాంటేజ్ అనమాట. అండ్ ప్లస్ కొంచెం 2.5% పెద్ద వాల్యూమ్ ఉంది, ఒక 4 కిలోలు 3 కిలోలు ఉండేవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాటిని కూడా మానిటైజ్ చేయొచ్చు. చేసేసుకుంటే నీకు ఒక 2.5% వరకు వస్తుంది. ప్లస్ 8 years తర్వాత కాబట్టి 5 years తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ ట్యాక్స్ అప్రిషియేషన్ అంటే ట్యాక్స్ బెనిఫిట్ రాదు. సో అప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే లిక్విడిటీ అనేది 5 years తర్వాత ఏ రోజైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు కావాలంటే. బట్ 8 years ఫుల్ వాడితే మనకు అది అడ్వాంటేజ్. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే అవసరానికి తగ్గట్టు మన ఎంత వాల్యూమ్, మన ఏ పర్పస్లో కొంటున్నాం అనే దాన్ని బట్టి. ఇంతకుముందు ఓన్లీ ఫిజికల్ గోల్డ్ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు 4 మెథడ్స్ చెప్పారు కదా సార్, దేంట్లో పెట్టచ్చు అంటారు? దేంట్లో అంటే ఈజియెస్ట్ ఎంట్రీ, ఈజియెస్ట్ ఎగ్జిట్ మీకు డిమాట్ ఉంటే ఈటీఎఫ్స్. లేదు నేను అంత చేయను, గోల్డ్ ఫండ్స్ కూడా అంతే, మోరల్లెస్ సేమ్, ఒకరోజు నెక్స్ట్ డే వస్తాయి. సో వాటికి కూడా అవి కూడా లో కాస్టే. సో గోల్డ్ ఫండ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఎస్జీపీలు మాత్రం లాంగర్ టర్మ్కి అండ్ సంవత్సరంలో 2 సార్లు వస్తాయి. అవి కూడా మీరు బాండ్ రూపంలో వస్తాయి, కావాలంటే డిమాట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే మన అవసరాన్ని బట్టి అండి, అంటే వాట్ ఈజ్ యువర్ మన రిస్క్ చేసే కెపాసిటీ బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి పెట్టుకుంటే బెటర్. ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా ఇవే బట్టి ఇప్పుడు డిజిటల్ గోల్డ్ కూడా వచ్చాయి, చాలా ప్లాట్ఫామ్స్ డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా ఎనీ టైం చాలా యాప్స్ కూడా వచ్చాయి డిజిటల్ గోల్డ్ రూపంలో. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ అమౌంట్, ఈవెన్ 5,000 3,000 పెట్టేసినా కానీ అంత అమౌంట్కి మనకి క్రెడిట్ అవుతుంది. మనం ఎప్పుడు కావాలంటప్పుడు వాళ్ళు కావాలంటే పంపిస్తారు కూడా, కావాలంటే గోల్డ్ కూడా. సో దట్ ఈస్ అనదర్ వెన్యూ కూడా. సో ఇన్ ద ఎండ్ అమౌంట్ పర్పస్ని బట్టి కొద్దిమంది డైవర్సిఫికేషన్ కోసం వాడుకుంటారు, కొద్దిమంది అక్యుములేషన్ కోసం. సో చాయిస్ చాలా ఉన్నాయి. సో రీసెర్చ్ చేస్తే చాలా ఇంకా తెలుస్తుంది కూడా. సో అండ్ గోల్డ్ విల్ అంటే అట్లీస్ట్ నెక్స్ట్ 1 yearలో దెర్ ఈస్ హై ఛాన్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ కరెంట్ జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో డాలర్ని తక్కువ యూజ్ చేయడం ట్రై చేస్తున్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఏమవుతుందంటే గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.